జరూరానా. సో తెలంగాణకి ఇప్పటికే మిస్ వరల్డ్ అందరూ వస్తున్నారని విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్లో శిల్పకళా వేదిక అలాగే శిల్పారంభంలో అంగరంగ వైభవంగా అయితే ఫుల్ ధూమ్ ధామ్ సందడి అయితే చేయబోవడానికి మిస్ వరల్డ్ అయితే కంటెస్టెంట్ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఈ ఏర్పాట్లు అంతా వీళ్ళు చూసుకుంటున్నారు. అసలు డ్యాన్స్ ప్రాక్టీసెస్ అసలు మామూలుగా లేదు. వారితో మాట్లాడదాము. శ్రావ్య గారు చెప్పండి, అసలు నమ్మలేకపోతున్నాను మిస్ వరల్డ్ ఇక్కడ రాబోతున్నారు. సో మీరు పర్ఫార్మెన్స్ చేయించబోతున్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి? సో మీరు అన్నట్టు తెలంగాణ జరూరానా అన్నప్పుడే మన దగ్గరకు అందరు రావాలి, తెలంగాణ స్టేట్ చూడాలి. అండ్ టూరిజం యాక్టివిటీస్ ఆర్ సో బ్యూటిఫుల్ మన దగ్గర. సో ఇదంతా ప్రమోట్ చేస్తూ మన తెలంగాణ కల్చర్, మనకి ఇక్కడున్న ఫోక్ ఆర్ట్ ఫామ్స్, క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్, మా అందరికీ అంత మంచి ఆపర్చునిటీ రావడం. అండ్ మిస్ వరల్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. అది ఎప్పుడైనా అటెండ్ అవుతామా అనే ఫస్ట్ అందరూ అనుకుంటాం. లైక్ అది మన దగ్గరకు వచ్చింది. అండ్ మోర్ ఓవర్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ రైట్ నౌ. So we are very very happy for the opportunity and we are very thankful to Department of Telangana. అండ్ ఇక్కడ మేము వచ్చేసి శిల్పారామంలో మన కూచిపూడి, కోలాటం, బంజారా అలా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్, మన తెలుగు ఆర్ట్ ఫామ్స్, మన తెలంగాణ ఆర్ట్ ఫామ్స్ అన్నట్టు చేస్తున్నాం. సో మా స్టూడెంట్స్ అబౌట్ ఒక 70 స్టూడెంట్స్ తోటి చేస్తున్నామండి. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ శిల్పారామంలో చూసుకున్నట్లయితే? మార్నింగ్ నుండి ఏర్పాట్లు అయితే చేస్తూనే ఉన్నారు. సో రేపటి రోజున వాళ్ళందరి ముందు మీ పిల్లలందరూ డ్యాన్స్ ఆడబోతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు వచ్చే ఎక్సైట్మెంట్ ఇంత అయితే వీళ్ళందరూ అసలు దే ఆర్ రియలీ ఎక్సైటెడ్ అనమాట. బికాజ్ ఇది వాళ్ళకి కూడా ఇట్ ఈస్ దేర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ రైట్. మనకి మన తెలంగాణ అయ్యి ఉండొచ్చు కానీ బట్ దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. సో వాళ్ళందరూ ఇచ్చేదాంతో ఇంకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ వాళ్ళందరూ రేపు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది. సో ఐఎమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు టుమారోస్ ఈవెంట్ అనమాట. మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? సో ఇది వచ్చేసి మన కిషన్ రావు సార్ ఉన్నారు కదండి, స్పెషల్ ఆఫీసర్ సార్. సో సార్ ఇక్కడ మనం మంచి బృందావనం సెటప్ ఉంది, ఇంత మంచి బ్యూటిఫుల్ సెటప్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు మన హైదరాబాద్లో కూడా. మన కృష్ణుడి స్టోరీ బర్త్ నుండి అసలు ఈ చిన్న సెటప్స్ చూడడానికన్నా సరే ఇక్కడ ఒక రోజంతా సరిపోదు అసలు. సో ఇలాంటి సెటప్ ఉన్న దగ్గర మంచి కృష్ణుళ్ళు, గోపికలుండి, కోలాటం ఇదంతా చేసి ఇంకా గ్రాండ్గా ఉంటుందన్న ఐడియా మన కిషన్ రావు సారే ఇచ్చారు. సో అలా కిషన్ రావు సార్తో పాటు ఇలా అప్రోచ్ అవ్వడం అండ్ ఈవెంట్ సైడ్ నుండి రిలేటెడ్ ఉండి, సో దాన్ని బట్టి ఈవెంట్ కూడా గురు ప్రొడక్షన్స్ చేస్తుంది. సో గురు ప్రొడక్షన్స్ ఇస్ ఆల్సో అక్కడ నుండి గురు ప్రొడక్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ నుండి మాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇది ఇంకా ఒక కస్టమైజ్డ్ యాక్ట్ మనం మిస్ వరల్డ్కి చేస్తున్నాం ఈసారి. సో ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఏమేమి సాంగ్స్ సెలెక్ట్ చేశారు? సో సాంగ్స్ వచ్చేసి ఇక్కడ బృందావనంలో అయితే మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ పర్ఫామ్ చేస్తున్నారు. అందులో చిన్న గోపికలు, కృష్ణుళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ లైవ్ ఫ్లాటిస్ట్ పెట్టారు. మనకి ఎంతైనా రికార్డెడ్ మ్యూజిక్ అన్నా లైవ్ ఉన్నది దాని ఫీలింగ్ వేరే ఉంటుంది. సో మంచి వీణా, ఫ్లూట్ అండ్ తబలా మీద మంచి లైవ్ ఆర్కెస్ట్రా ఉంది. సో లైవ్ మీద అందరూ డాన్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. అండ్ అది కాకుండా కూచిపూడి వచ్చేసి ఇంకా మన టిపికల్ కూచిపూడి గణేష్ వందన చేస్తున్నాం. గణేష్ పంచరత్న స్తోత్రం తీసుకుని అది చేస్తున్నాం స్టార్టింగ్లో. మీరు ఫస్ట్ నుండి వెల్కమింగ్ కూడా మీరే చేస్తున్నారని విన్నాము. సో అక్కడ నుండి మిస్ వరల్డ్ స్వాగతం చేయడానికి మీ టీం చేసి మళ్ళీ ట్రెడిషనల్గా వాళ్ళని పంపించే బాధ్యత కూడా మాదే. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ మీకు ఇచ్చినందుకు అండ్ మీ వరకు వచ్చినందుకు వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ రేపు ఇంకెంత అందంగా ఉండబోతుందో శిల్పారామం అనేది నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ లాస్ట్లో? ఆల్ గుడ్ అండి. ఐ థింక్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొత్తం అందరూ కలిసి రావాలి. బికాజ్ శిల్పారామంలో టూరిజం యాక్టివిటీ ప్రమోట్ చేయడం దానికంటే కూడా మన దగ్గర ఉన్నది అసలు స్ట్రెంగ్త్ ఏంటి అని చూపించడం చాలా మంచిగా అంతా ప్లాన్ చేశారు. సో మీరందరూ కూడా తప్పక రండి. రేపు ఇక్కడ శిల్పారామంలో డాన్స్ చేయడానికి అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది పర్ఫామ్ అయితే రిహార్సల్స్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాము. సో హాయ్, హలో, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ టీం ఏంటి? మీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? సో నేను వైజాగ్ నుంచి వచ్చా. మానస ది బెస్ట్ మాకు గురువు అనమాట. మేమందరం టీం. మేము రేపు మిస్ వరల్డ్ దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నాం. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ వీ కాంట్ వెయిట్ టు పర్ఫామ్. ఓకే, సో రేపటి కాస్ట్యూమ్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మొత్తం బృందావన్ థీమ్ కాబట్టి కృష్ణ బేస్డ్ మొత్తం కాస్ట్యూమ్స్ ఉంటాయి. అండ్ అక్క క్యూరేషన్ కూడా చాలా బాగా చేశారు. మొత్తం స్టెప్స్ కానీ ఎలా అయితే మేము పర్ఫార్మేషన్స్ కానీ అన్నీ. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. చూస్తేనే తెలుస్తుంది. ఓకే మేడం చెప్పండి.
సో అంటే చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వరకు అన్ని ఏజ్ గ్రూప్ని మ్యాక్సిమం కవర్ చేసేసారు. సో మీ తరపున రేపు మిస్ ఇండియాస్, మిస్ వరల్డ్స్ అందరు ఇక్కడ రాబోతున్నారు కాబట్టి వాళ్ళ ముందు మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. ఎప్పుడు చేస్తామని ఉంది. ప్రాక్టీస్ అదంతా బాగా చేసి ఉన్నాము. కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ సెట్, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డే టు పర్ఫామ్. ప్రాక్టీస్ చేసి ఒక 10 days నుంచి చేస్తున్నాం. ఓకే. సో టీం మొత్తం ఎక్కడి నుండి వచ్చారు? మోతీనగర్ ఐరా అండి, సుమద్ర డ్యాన్స్ అకాడమీ మేడంది. సో అక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకుని వచ్చాము. ఓకే. సో మీ అందరిని చూస్తుంటే నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో. సో రేపైతే చూడబోతున్నాం శిల్పారామం ఇంకా అందంగా ఉండబోతుంది. సో